స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాలు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నల్లా ఛానల్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం తదితర ప్రాంతాల పరిశీలన. లోతట్టు ప్రాంతాలలో తరలింపు చేపట్టాలి. పునరావాస కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తాం. కలెక్టర్ పి ప్రశాంతి. పరదాల వీరుడు జగన్ వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలి. దీనివల్ల జగన్ స్థాయి ఇంకో మెట్టు దిగజారింది. 5 ఏళ్లు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోచుకున్నారు కదా. దోచిన డబ్బుతో వైసీపీ నాయకులు వరద బాధితులకు సాయం చేయవచ్చు కదా. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. నల్లా ఛానల్, నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం ప్రాంతాలను బుధవారం ఉదయం ఆయన, ఎస్పీ నరసింహకిషోర్, టీడీపీ నాయకులు రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, యాళ్ల ప్రదీప్, కోయల రమణ, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్లో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తుమ్మలోవ, లలితానగర్, ఆర్యాపురం ఇలా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందన్నారు. గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో వారికి కావలసిన ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వర్షాలు వరదల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సచివాలయాల్లోని సిబ్బంది ఆదేశించడం జరిగిందని అన్నారు. రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలా కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులు, క్రొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, పాలు తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే నిత్యం తాము పర్యటిస్తూ ప్రభుత్వ పరంగా తాము అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అది కొంచెం మెయిన్ ఇష్యూ అయ్యింది కదా ఇంకా రాజమండ్రి మొత్తం ఆల్రెడీ నీరు ఎంత వస్తుంది అప్పుడే ఫ్లో ఎక్కువ ఇప్పుడు ఆ ఫ్లో ఇంకా పెరిగితే ఫస్ట్ వార్నింగ్ ఉంది కానీ సెకండ్ వార్నింగ్ ఆ ఫ్లో ఆగిపోతే పంప్స్ ఉన్నాయి కానీ ఇది సరిపోదు.
అలా పోరింగ్ వస్తూ ఉంటుంది వర్షం ఊళ్ళో మీకు నీట మునిగిపోతాయి కాబట్టి మన ఎడిషనల్ పంప్ అన్నది కంపల్సరీ ఇప్పుడు మాట్లాడమంటున్నాం ఇవన్నీ పంపులన్నీ విజయవాడకి వెళ్ళిపోయినాయి కొవ్వూరు ఇదిగో మాట్లాడుతున్నారు ఏమైంది కొవ్వూరు ఉన్నాయండి సార్ కొవ్వూరు ఉన్నాయా హలో అవును 1 జనపత్రంలో పెట్టారు తీసుకొచ్చాను మొన్న కూడా తీసుకొచ్చాం కదా చందాసత్రం తీసుకొస్తాం ఎయిటీన్ అవర్స్ వార్నింగ్ ఇచ్చేలోపు మనం ఈ వాటర్ బయటకు వెళ్తే లోపల ఎన్నెండు వేసినాం. అవును మెయిన్ అదే ఇష్యూ ఇప్పుడు ఏఈ గారు మీరు కొవ్వూరు నుంచి ఏది అవ్వలేదనుకోండి అదృష్టం రోజు రెంట్తో పోతుంది చెప్పి ట్రైన్లు కూడా వద్దామని సేఫ్టీ సాయంత్రం ఇక్కడే ఉంటారు అక్కడి నుంచి లేకపోతే అక్కడే ఓపెన్ అయి ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడే రాజీవ్ గాంధీ నగర్ ఏరియా ఇందిరానగర్ టౌన్లో ఉన్న వాళ్ళందరినీ దగ్గర మధ్యాహ్నం జనాలు కూడా మనకి ఓటా ఏంటో తెలియదు చూసుకోవాలి ఇక్కడ అట్లే డైవర్ట్ చేసేసుకోవాలి ఇక్కడి నుంచి పంపించేది అమ్మా అక్కడ ఇంకా మనకి అది ఫ్రీ అయ్యే కొద్ది క్లీన్ అవ్వడమే కదా ట్రైనర్ వెంటనే మనం పంప్ ఎడిషనల్ ఇంకోటి పెట్టేసుకుంటే రెండు ఎంత మ్యాక్సిమం ఫుల్ చేస్తే అంత చూద్దాం సాయంత్రానికి కలుస్తారు ట్రైన్ కొమ్మల నుంచి వచ్చే ట్రైన్ అయిపోయింది చూసారా రాను అప్పుడు ఇది ఏం చేస్తుంది వాటర్ వెనక్కి వెళ్ళినప్పుడు ఇంక కొమ్మలో నీటి ముందు ఇది ఇప్పుడు ఎట్టుగా ఇది కంటిన్యూస్ ఇంకో 1-2 అవర్స్ కొమ్మలో నీరు ముందు నీటి టచ్లో ఉంటారులే మన వాళ్ళు మొదలైంది కదా అందుకే వచ్చి ముందే చూస్తున్నాం ఏం చేస్తారు ఉండాలి కదా గవర్నమెంట్తో పాటు మీకు ఉండాలి కదా ఇలా పెరుగుతూ ఉంది ఏం చేస్తారు ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్ ఇల్లు ఏదో ఒకటి ఉండాలి కదా మీరు అలా చూస్తుంటే ఇలా వస్తుంది ఇప్పుడు విజయవాడ
కొంచెం చూడండి అలర్ట్ చేయండి. పోలీస్ వెయిట్ చేయకుండా చూసే టైం కొట్టించేద్దాం. 2-3 రోజులు సరుకులు ముందే పెట్టాం. కూడా ముగిపోయిందండి. పర్ల ఉంది. హలో ఇదే అంబులెన్స్ లేకుండా అమ్మా ఇబ్బంది లేకుండా చూడాలి. మాట్లాడుతున్నాం పైన వాటర్ అవుట్స్లో కూడా నల్ల జంగర్ అడిషనల్ పంప్ పెట్టించాం. అడిషనల్ పంప్ పెట్టాం. ఆటో ఒకటి ఫర్మైజ్ లేదు, పంపు తీసుకోదు కదా వాటర్. వాళ్ళకి గ్రావిటీ కింద అనౌన్స్ చేయాలి. మైక్ ఉంది దానికి. ఏమయ్యా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏది ఉంటుంది పెట్టమనండి. పెట్టి మైక్ పెట్టి అమ్మా మళ్ళీ పెరుగుద్ది వర్షం. ఇంకా అన్నీ ఉన్నాయని చెక్ చేసుకో. మళ్ళీ రాత్రి కరెంట్ పోయిందంటే ఇబ్బంది పడతాం. భవన్ అది ఓపెన్ చేయమంటారా? చేయించామా? అంబేద్కర్ భవన్ ఓపెన్ అయిందా? సచివాలయం ఎవరు ఏడీసీ గారికి ఉంచుతాం. బాగా పెరిగిందనుకో ఇక్కడ మన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ ఉంచుతారు. ఫుడ్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఏడీసీ గారికి 2 మోటార్ల మీద రన్ చేస్తున్నాం. లేకపోతే ఈ పాటికి కొద్దిగా ఈ కొవ్వొత్తులు అగ్గిపెట్టి రేపెల్లుండి కూడా ఎక్కువ అంటారు. ఎలా ఉంటుందో తెలియదు. నగరంలో అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు. ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే మాతో పాటు ఈ ఇండెంటెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతుందని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తొమ్ములోవ, లలితానగర్, ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతూ ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి అన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు, గతంలో పడ్డది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. పడుతున్నాయండి కంటిన్యూస్గా. రాజమండ్రి టౌన్లో కొంచెం తెరిపించింది. నేను అనుకోని వాటర్ అంతా రిసీడ్ అవుతుంది.
సో దానికోసం ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వమంటే వీఆర్ కమింగ్ హియర్ అండ్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా లేకపోవడం వల్ల వాటర్ పైకి వచ్చింది ఒక 1 feet. సో ఇది చాలా చిన్న పాకెట్, అరౌండ్ 1000 పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా డిజిగ్నేట్ చేశారు. ఎక్కువ ఇబ్బంది అయితే దే విల్ బి షిఫ్టెడ్ దే. వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టవలసిన కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు. ధవళేశ్వరం వద్ద సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. అంతకు ముందుగానే లోతట్టు ప్రాంతంలోని ముంపుకు గురయ్యే లంక గ్రామాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం కావాలని సూచించారు. బ్రిడ్జ్ లంక, ములకల్ లంక తదితర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలని అన్నారు. రాజమండ్రి ఆర్డీఓ, కోవూరు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మొత్తం నోడల్ అధికారిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. సూరంపాలెం, కోవాడ, ఎర్రకాలువ, ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతాల్లో గండ్లు పడే అవకాశం ఉన్నా, ముంపుకు గురి అవకాశం ఉన్నా లోతట్టు ప్రాంతాలలో ముందస్తు రక్షణ చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పునరావాస ముంపు ప్రాంతాలలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రణాళికలో భాగంగా ముందస్తు చర్యల్లో కోసం 1 నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా ధవళేశ్వరం మొదటి ప్రమాద హెచ్చరిక కంటే ముందుగానే మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం 4.9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోందని, 5 లక్షల క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్కులు చేరే అవకాశం ఉందని, ఆ మేరకు దిగువ విడుదల చేస్తామని అన్నారు. ప్రస్తుతం 8 అడుగుల వద్ద గోదావరి వరద స్థాయి ఉందని, 11.75 అడుగులు చేరిన తదుపరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ పరిధిలో బోట్స్ సిద్ధం చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం అమలు చేయాలని అన్నారు. అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ అధికారులు సిద్ధం చేసుకోవాలని అన్నారు. వర్షపాతం, అధిక గాలి వలన కూలిన చెట్లను తక్షణం తొలగించడానికి తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 14 వుడెన్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో బోట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఫీవర్ సర్వే కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. అత్యవసర మందులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇవ్వవద్దని, 24/7 అందుబాటులో ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టే పునరావాస కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయాలని అన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ తగిన రక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే డ్రోన్ సర్వే ద్వారా వల్నరబుల్ ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అక్కడి పరిస్థితులను అంచనా వేయాలని మండల స్థాయి అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ఎగువ నీటి నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమైన విజయవాడ వాసులకు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అండగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి విజయవాడకు వరద బాధితులకు భోజన ప్యాకెట్లను బుధవారం ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పంపించారు. నియోజకవర్గంలోని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్, బలభద్రాపురం ఆంధ్ర షిరిడి సాయి మందిరం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 9,000 భోజన ప్యాకెట్లను అనపర్తి దేవి చౌక్ నుంచి జెండా ఊపి విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వరద బాధితులకు సహాయంగా నిలుస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. రంగంపేట, పెదపూడి నుంచి 10,000 భోజన ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇవాళ బుడమేరు ముంపు వలన కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు సంభవించింది. విజయవాడ కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున ముంపు గురి కావడం, అనేక మంది నిరాశ్రయులు కావడం జరిగింది. మరి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహార పొట్లాల పంపిణీ నిర్విరామంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 14 గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది. నిన్నటి రోజునైతే 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం, మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చి వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని ముందుకు రావడం, ముఖ్యంగా ముద్దవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారుగా 5,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ దేవస్థానం వారు 2,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు 2,000 ప్యాకెట్లు, దాదాపుగా 9,000 ప్యాకెట్లు ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితులకి పంపించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం రంగంపేట మండలం నుంచి దాదాపుగా 5,000, పెదపూడి మండలం నుంచి 5,000 ప్యాకెట్లు బాధితులకు పంపించడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితులను ఆదుకోవాలి, నిరాశ్రయులకి ఆపన్నహస్తం అందించాలని దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం వ్యాన్ల పైన అక్కడ పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకు తరలించడం జరుగుతుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. పరదాల వీరుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుండి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారని వివరించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు బాధిత ప్రజలకు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారని, దగ్గర నుంచి చూస్తున్న మీడియా కూడా ప్రశంసలు కురిపిస్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వరదలో బురద రాజకీయాలు చేస్తూ తన స్థాయిని మరింత తగ్గించుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్ ఇప్పుడు మాత్రం వరద బాధితుల దగ్గరకు వెళ్లి ఏమీ అందడం లేదు కదా, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు కదా అని వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు విపత్తులో ఉంటే రాజకీయాలు చేయడం ఏమిటని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిలదీశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోచేశారు కదా, అలా దోచిన సొమ్ముతో వైసీపీ నాయకులు ఇప్పుడు బాధిత ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. పొరుగున ఉన్న తెలంగాణలోని బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు వంటి నాయకులు సైతం ఇక్కడ సీఎం చంద్రబాబు వరద నీటిలో తిరుగుతూ సహాయ చర్యలు చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారని ప్రశంసిస్తుంటే మాజీ సీఎం జగన్ మాత్రం అవగాహన లేకుండా పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. జగన్ కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తుంటే పీకల్లోతు నీళ్లు ఉంటే వాళ్ళు మాత్రం ఎలా సాయం చేయడానికి రాగలరని ఒక బాధిత మహిళ సమాధానం ఇవ్వడం చూసైనా జగన్కు కనువిప్పు కావాలని అన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులకు సేవలు అందిస్తున్నాయి. ఆ మాత్రం సేవలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేరా అని ప్రశ్నించారు.
74 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద నీటిలో దిగి బాధితులకు ధైర్యం చెబుతూ పునరావాస చర్యలు చేపడుతున్నారని, గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాత్రం వరద తగ్గాక కాళ్లకు బురద అంటకుండా రెడ్ కార్పెట్ వేయించుకొని బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నాటి సంగతులను ఇంకా ప్రజలు మర్చిపోలేదని, అందుకే వైసీపీ నాయకులు అసత్య ప్రచారం, బురద రాజకీయం చేయకుండా వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. అది చేత కాదనుకుంటే మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి నైతిక మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హితో పలికారు. కాగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరద బాధితులకు 2-3 తేదీల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలు 2,34,013 ప్యాకెట్లు పంచినట్టు తెలిపారు. అలాగే 61,120 రొట్టెలు, బిస్కెట్ ప్యాకెట్లు, 45,000 పాల ప్యాకెట్లు, 2,19,500 మంచినీటి ప్యాకెట్లు, 1,32,360 వాటర్ బాటిళ్లు, 20,000 క్రొవ్వొత్తులు, 20,000 అగ్గిపెట్టెలు పంచినట్టు తెలిపారు. విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చిన వస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారా పార్వతీ సుందరి, బుడ్డిగ రాధ, ఇన్నమూరి దీపు, బంగారు నాగేశ్వరరావు, షేక్ బషీర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్తో పాటు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే, మొన్ననే వచ్చాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా రాని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎప్పటికైనా ఆయన పరదాలు లేకుండా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. సరే, వచ్చిన వారు ఏం చెప్పాలి? మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా, అడుగుతా ఉన్నారు. అది రావాలనంటే ఎలా ప్రవర్తించాలి? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి? ఇది మేము చెప్పాలా? కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. టీడీపీ వారి వల్లనే ఫ్లడ్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నీట మునకూడదు కాబట్టి నీటిని ఇలా డైవర్ట్ చేసేశారు. అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పారు 5 ఏళ్ళు. ఏమైంది ఈరోజు? చుక్క నీరు లేదు ఆ ప్రాంతంలో. మరి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన గ్లోబల్ ప్రచారానికి ఏం సమాధానం చెప్తారు? మీ వాళ్ళు ఒక్క నాయకుడైనా కనబడతా ఉన్నారు అక్కడ? మీ కార్యకర్తలు మీరు ఎక్కడైనా పిలిపించారా? ముంపు ప్రాంతాలకు వెళ్ళి మీరు అందరినీ ప్రజలను ఆదుకోండి అని ఎక్కడైనా పిలిపించారా? ఈ రోజున అక్కడున్న ప్రజలందరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఈ యొక్క డిజాస్టర్లోని మేనేజ్ చేసిన విధానం బట్టి గాడ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఊహించిన విధానం, రేపు ఎల్లుండి ఏం జరగబోతుందన్నదే ఆయన ఊహించే ముందే ఏం చెయ్యాలని అధికారులతో సమీక్షించిన విధానం. 74 సంవత్సరాలు యువకుల్లాగా జేసీబీ ఎక్కేస్తా ఉన్నారు, ఫ్రంట్ బకెట్లో నుంచొని తిరిగేస్తా ఉన్నారు. ఆయన వెళ్ళి కొన్ని చోట్ల ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తా ఉన్నారు. రోజుకి పట్టుగా 2-3 గంటల మించి నిద్రపోవట్లా. ఇది నాయకుడు ఉండాల్సిన లక్షణాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాలికి బురద అంటనేవ్వకుండా ఫ్లడ్ అంతా అయిపోయిన తర్వాత, బురద అంతా క్లియర్ అయిన తర్వాత రెడ్ కార్పెట్ వేస్తే పరదాల మధ్యన వచ్చి నడిచి ముసి నవ్వులు నవ్వి వెళ్ళిపోయేవారు. 5 సంవత్సరాలు ఏడని వచ్చారా? బురద ఉండగా బురద రాజకీయాలు. దానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళని ఎవరు ఇంకా ఢీ కొట్టలేరు. ఇలాంటి రాజకీయాలు ఆడినందుకే 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఇదే కొనసాగితే ఒకటి పోతుంది, ఒకటి మిగులుతుంది. ఆ ఒకటి ఎవరో వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని బాబా దర్గాను దర్శించుకున్నారు. రాజమండ్రి మోరంపూడిలో వైఎస్ఆర్సీపీ 7వ వార్డు ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్ రఫీక్, సయ్యద్ అల్తాఫ్ ఆహ్వానం మేరకు హజరత్ సయ్యద్ అమీరుద్దీన్ ఔలియా బాబా గ్రంథం ఉత్సవాలలో ఎక్స్-ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి గారు పాల్గొని బాబా గారి దర్గాను దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్, ఎస్కే ఇబ్రహీం, షేక్ నాగూర్ బాజీ మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నల్లా ఛానల్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం తదితర ప్రాంతాల పరిశీలన. లోతట్టు ప్రాంతాలలో తరలింపు చేపట్టాలి. పునరావాస కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తాం. కలెక్టర్ పి ప్రశాంతి. పరదాల వీరుడు జగన్ వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలి. దీనివల్ల జగన్ స్థాయి ఇంకో మెట్టు దిగజారింది. 5 ఏళ్లు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోచుకున్నారు కదా. దోచిన డబ్బుతో వైసీపీ నాయకులు వరద బాధితులకు సాయం చేయవచ్చు కదా. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.